ఈ రోజు మనం ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ చేసేప్పుడు జరిగే కొన్ని ముఖ్యమైన పొరపాట్ల గురించి మాట్లాడుకుందాం. మొదటగా, సరైన డాక్యుమెంట్లు లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఫార్మ్ 16, ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, రెంటల్ ఇన్కమ్ వంటి పత్రాలు సిద్ధంగా లేకపోతే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీ ఫైలింగ్పై ప్రశ్నలు లేవనెత్తుతుంది. అందువల్ల ఫైలింగ్ చేసేప్పుడు ఈ డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత, తప్పుడు పత్రాలతో లేదా తప్పుడు సమాచారం ఇచ్చి ఫైలింగ్ చేయడం కూడా చాలా ప్రమాదకరం. మీరు తప్పుగా ఆదాయం చూపిస్తే లేదా అసలు కాని డాక్యుమెంట్లు సమర్పిస్తే ఫార్మ్ 26 యాజ్లోని సమాచారం మీకు ఎదురుగా వస్తుంది. ఇక్కడ మీరు గందరగోళంలో పడవచ్చు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీసులు రావడానికి ఇది కారణమవుతుంది. మీ ఇచ్చిన సమాచారం సరిపోలకపోతే భవిష్యత్తులో ఆడిట్, స్క్రూటినీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు చట్టపరమైన ఇబ్బందులు, జరిమానాలు లేదా అదనపు పన్నులు చెల్లించాల్సిన అవసరం కలిగిస్తాయి. ఇంకా నోటీసులు రావడం కూడా ఒక పెద్ద సమస్య. తప్పుడు పత్రాలతో ఫైలింగ్ చేసినప్పుడు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీసులు పంపుతుంది. ఉదాహరణకు, సెక్షన్ 143(1) కింద మీ ఫైలింగ్లో పొరపాట్లు ఉంటే చిన్న మార్పులు చేయమని సూచిస్తారు. సెక్షన్ 139(9) కింద డిఫెక్ట్ ఉందని చెబుతారు. సెక్షన్ 148 కింద కనీస ఆదాయాన్ని చూపకుండా టాక్స్ మినహాయింపు కోసం చేసినప్పుడు వచ్చే నోటీసు. ఈ నోటీసులకు సమర్థవంతంగా స్పందించకపోతే పెనాల్టీ లేదా ఇంట్రెస్ట్ ఛార్జెస్ విధించబడవచ్చు. మరియు చివరగా, సకాలంలో ఫైల్ చేయకపోవడం కూడా చాలా ప్రమాదకరం. ఆలస్యం చేస్తే పెనాల్టీలు, ఇంట్రెస్ట్ ఛార్జెస్ తప్పవు. రిఫండ్ కూడా ఆలస్యం అవుతుంది. అందుకే జూలై 31 లోపు లేదా ప్రకటించిన తేదీలోపు ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఈ విధంగా ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్లో జరిగే కొన్ని పొరపాట్లు మరియు తప్పుడు పత్రాలు ఇచ్చినప్పుడు వచ్చే నోటీసుల గురించి తెలుసుకున్నాం. మీరు ఫైలింగ్ సక్రమంగా చేస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.